చిన్నారి ప్రేక్షకులకు స్వాగతం. మన ఈ ప్రపంచం ఎంతో అద్భుతమైనది. ఈ ప్రపంచంలో ముఖ్యంగా 7 వింతలు ఉన్నాయని అందరికీ తెలిసిందే కదా. మరి ఈ 7 వింతలే కాకుండా అనేక అద్భుతమైన కట్టడాలు, అద్భుతమైన శిల్ప సౌందర్య నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి. మరి వీటిని చూడాలంటే చాలా దూరం ప్రయాణించాలి. అయితే మరి వీటిని గురించిన వివరాలు ముందుగా మనం తెలుసుకుందాం. వీలైనప్పుడు వెళ్ళి మరి వీటి శిల్ప సౌందర్యాన్ని చూసి ఆనందపడదాం. ముందుగా ప్రపంచంలోని అద్భుత కట్టడాల్లో ఒకటైన తాజ్మహల్ గురించి ఈరోజు తెలుసుకుందాం. తన భార్య జ్ఞాపకార్థం షాజహాన్ నిర్మించిన అద్భుతమైన నిర్మాణం ఈ సుందర మందిరం ఎందరో ప్రేమికులకు మొదటి పర్యాటక ప్రదేశంగా నిలిచింది. ప్రేమకు గుర్తుగా భారతదేశ శిల్పకళా సంపదకు, అలాగే మొఘలుల నిర్మాణ కౌశలానికి ఇది నిలువెత్తు సాక్ష్యంగా ఉంటోంది. తెల్లని పాలరాతితో 72 మీటర్ల ఎత్తైన సౌందర్య భవనం తాజ్మహల్. ఉత్తర భారతదేశంలో నేటి ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నగరంలో నిర్మించిన ఈ అందాల భవంతిని భారతీయ యాత్రికులనే కాదండి, ప్రపంచ యాత్రికుల్ని సమ్మోహనపరుస్తోంది. ఒక పెద్ద గోపురం, 7 చిన్న గోపురాలు, ఆకాశపుటంచులను తాకినట్లు కనిపించే ఈ గోపురాలలో యాత్రికులు స్త్రీ సౌందర్యాన్ని దర్శిస్తారు. దాని శిల్పకళా నైపుణ్యం కంటే దాని వెనుక గల చరిత్ర మరెంతమందినో ఆకర్షిస్తోంది. ఎందుకంటే దీని నిర్మాణం వెనుక ఉన్న కారణం ఒక ప్రేమ కథ. షాజహాన్ ముంతాజుల అద్భుతమైన ప్రేమ కథ. మొఘల్ చక్రవర్తి షాజహాన్, అతని భార్య ముంతాజ్ అనబడే అర్జుమంద్ భాను బేగంల కథ. షాజహాన్ యువరాజుగా ఉండగానే 15 ఏళ్ల బాలిక అయిన సైన్యాధికారి కుమార్తె ముంతాజ్ను వివాహమాడాడు. షాజహాన్ మొఘలు చక్రవర్తుల్లో ప్రసిద్ధుడైన అక్బర్ మనుమడు. అంతేకాక అతని వారసత్వం పుణికిపుచ్చుకున్న కళా పిపాసి కూడా. ఈయన మొఘల్ సామ్రాజ్యాన్ని 1628 నుండి 1658 వరకు పాలించాడు. ముంతాజ్ ఒక్కొక్కసారి ఆయన పక్కన ఆసీనురాలై ఆయనతో పాటు పయనిస్తూ ప్రభుత్వ కార్యాలలో సలహాలిచ్చేది. ఆమెకు 14వ సంతాన ప్రసవ సమయంలో అనారోగ్యం చేసింది. ఆ కారణంగా ఆమె మరణించింది. ఇస్లాం సాంప్రదాయం ప్రకారం ప్రసవ సమయంలో మరణించిన స్త్రీ త్యాగానికి ప్రతీక. ఆమె మరణం అతడిని కృంగదీసింది. నల్లని ఆయన శరీరం పసుపు వన్నెలోకి మారిపోయింది. ఆమె మరణానంతరం ఆయన దుఃఖానికి చిహ్నంగా 2 సంవత్సరాలు రాజ్యంలో జాతీయ విచార దినాలు ప్రకటించాడు. విందుల్లో పాల్గొనకుండా సంగీతానికి దూరంగా ఉండటమే కాక రాజు అలంకరించుకునే ఆభరణాలను త్యజించాడు. తన భార్య జ్ఞాపకార్థం తాజ్మహల్ నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసి ఎందరో శిల్పులను, కళాకారులను, ఇంజనీర్లను, అద్భుతమైన రాతగాళ్లను పెర్షియా, టర్కీ, మసీదు నగరమైన సమర్కండ్ నుండి రప్పించి మసీదు పోలిన మందిర నిర్మాణానికి పునాది వేశాడు. 4 రకాల ఖనిజాలను ఈ భవంతికి వాడారు. ఒక కళాకారుడు భవంతి లోపలి భాగాన్ని, మరో కళాకారుడు భవంతి ద్వారాన్ని రూపకల్పన చేశారు. ఈ కట్టడాన్ని 20,000 మంది కూలీలు 22 ఏళ్లు కష్టించి పూర్తి చేశారు. ఈ భవనం చుట్టూ ఒక ఉద్యానవనం పెంచబడింది. కొలనులు, కాలువలతో 18 హెక్టార్ల స్థలంలో భవంతులకు మకుటంగా నిలిచిన ఈ తాజ్మహల్ హిందూ, ఇస్లామిక్ కళారూపాల సమ్మిళితంగా 16-17 శతాబ్దాల మధ్య నిర్మించబడి ప్రస్తుతం భారతీయ సాంస్కృతిక జాతీయ సంపదగా నిలిచింది. ఇంతటి గొప్ప కట్టడానికి కారకుడైన షాజహాన్ మాత్రం విషాద మరణం చెందాడు. ఈ కట్టడం పూర్తయిన సంవత్సరంలోపే
అతడి కుమారుడు ఔరంగజేబ్ ఇతడిని కారాగారంలో బంధించి సింహాసనాన్ని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. ఆ కారాగారం నుండి కనిపించే తాజ్మహల్ని చూసుకుంటూ 8 సంవత్సరాలు అందులోనే జీవించి అక్కడే మరణించాడు షాజహాన్. అయితే షాజహాన్ పతనానికి మరో కారణం ఈ భవన నిర్మాణ దశలో ఆయన రాజ్యపాలనపై దృష్టి పెట్టక ఖజానా ఖాళీ అవడం, పరిపాలన అస్తవ్యస్తం కావడంతో ఔరంగజేబు దాన్ని అవకాశంగా తీసుకుని తండ్రిని తప్పించి రాజ్యాన్ని సొంతం చేసుకున్నాడు. అయితే ఈ తాజ్మహల్ నిర్మాణం వల్ల షాజహాన్, అతడి ముద్దుల భార్య ముంతాజ్ చరిత్రలో నిలిచిపోయారు. 1983 సంవత్సరంలో తాజ్మహల్ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి సంపదగా ప్రకటించింది. మన దేశంలో ఉన్న ముస్లిం కళాభరణంగా, ప్రపంచంలోనే అత్యంత దివ్యమైన భవంతిగా, నేటికి ఎందరినో ఒక ప్రేమ చిహ్నంగా ఇది ఆకర్షిస్తూనే ఉంది. ఈరోజు మనం అందాల భవంతి, సుందరమైన ప్రదేశం తాజ్మహల్ గురించి చూసాం కదా. మరో చక్కని అద్భుతంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం చిన్నారి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.